హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టొమాటో దోశ. టొమాటోస్తో ఎప్పుడు కర్రీసే కాకుండా ఒకసారి ఇలా దోశను కూడా ట్రై చేయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మరి ఈ టొమాటో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల రేసిన్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని తీసుకోవాలి. నేను ఈ కప్పుతో కొలుచుకొని తీసుకున్నానండి. మీరు కప్పు సైజు పెంచుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. వాటర్ మొత్తాన్ని వంపేసుకొని మిక్సీ జార్లోకి రైస్ని యాడ్ చేసుకొని, అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద సైజు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి, 4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కనుంచుకోవాలి. ఈ టొమాటో దోశలోకి అదిరిపోయే పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు దాకా పల్లీలను యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 3 నుంచి 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలను పొట్టు తీయలేదండి. మీరు కావాలి అంటే పొట్టు తీసుకొని కూడా పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని 3 నుంచి 4 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ పల్లీ చట్నీలోకి ఈ పోపుని వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని తీసుకుంటే పల్లీ చట్నీ రెడీ. మరి ఇప్పుడు దోశ బ్యాటర్ని చూద్దామండి. చూడండి, ఈ దోశ బ్యాటర్ని మరొకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక గరిట దోశ పిండిని తీసుకొని బాగా వేడిగా ఉన్న పెన్నెంపై దోశ పిండిని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా దోశలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని స్ప్రింగిల్ చేసుకొని ఒకవైపు నుంచి మెల్లగా దోశని తీసారు అంటే చక్కగా వచ్చేస్తుందండి. మరోవైపుకి టర్న్ చేసుకొని దోశని కాలనిచ్చుకోవాలి. చూడండి, దోశ ఈ విధంగా కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మరో దోశను కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ టొమాటో దోశలు భలే ఎర్రగా భలే సాఫ్ట్గా వచ్చాయండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ టొమాటో దోశ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.